అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైజాగ్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం 17 మంది దుర్మరణం పాలయ్యారండి. చాలామంది అక్కడ గాయపడ్డారట. చాలా బాధాకరం ఇది. ఎందుకంటే ఈరోజు ఉదయమే డ్యూటీకి వెళ్ళి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ముక్కలు అయిపోయాట మొత్తం శరీర భాగాలన్నీ. ఆ కుటుంబం, మా తండ్రి డ్యూటీకి వెళ్ళాడు, తల్లి డ్యూటీకి వెళ్ళింది, సాయంత్రం వస్తుందని ఎదురు చూసే పిల్లలు, ఆ భార్య, వాళ్ళ బాధ నిజంగా వర్ణనాతీతం అండి. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని, ఆ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబానికి మిగిలిన వాళ్ళకి అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళకి ఆదరణ కలగాలని కోరుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయరు. ఎప్పుడు ఆయన శవం కనబడితే చెలరేగిపోతాడు. శవ రాజకీయాల్లో దిట్ట. ఈ విషయాన్ని కూడా అతను శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది గవర్నమెంట్ వైఫల్యం అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే రియాక్ట్ అవ్వలేదు అంటున్నాడు. దాని మీద విమర్శలు అసలు ఈ వైసీపీ మనుషుల పశువులరా బాబు మీరు? ఒక కష్టం జరిగినప్పుడు అవకాశం ఉంటే మీ పార్టీ తరఫున వెళ్ళి మీరు ఏమైనా ఆదుకోండి వాళ్ళని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది. దీని మీద కూడా శవ రాజకీయాలు చేస్తారట. బూతులు వచ్చేస్తున్నాయండి బాబు. అయితే దీని మీద ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టారండి. ఇది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల జరిగిందట. అందుకని ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన కావాలి. ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ చిన్న గొడవ జరిగినా, ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద దోసేయటం, దాని మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేసేయటం, రాష్ట్రపతి పరిపాలన అడగటం, ఇదే అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. పాపం అతనికి ఇంకా ఆశ చావలేదండి. ఇంకా మధ్యలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేద్దేమో, మళ్ళీ నేను సీఎం అయిపోతానేమో, మళ్ళీ వచ్చేస్తే బాగుండు, ఈ గవర్నమెంట్ పోతే బాగుండు, రాష్ట్రపతి పాలన వచ్చే ఇదే ఊహల్లో ఉన్నాడు అతను. అతను ఏమైనా మంచి డాక్టర్ చూపించండి, మంచి హాస్పిటల్ తీసుకెళ్ళండి, మంచి మంచి మందులు వాడించండి. అయితే దీని మీద కొన్ని ప్రచారాలు చేస్తున్నారండి వీళ్ళు. నీరో బాబు నిర్లక్ష్యం వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టేశారండి. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదట. అక్కడ జరిగిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదని చెప్పి మొత్తం వీళ్ళ సాక్షి పేపర్ నిండా, వైసీపీ మీడియాల నిండా ఇదే ప్రచారం. కానీ అక్కడ వాస్తవం ఏం జరుగుతుందో తెలుసండి. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మీద స్పందించారు. ఆయన సానుభూతి తెలియజేశారు. అక్కడున్న హెల్త్ డిపార్ట్మెంట్ని, ఫైర్ డిపార్ట్మెంట్ని అందరినీ సిద్ధపరిచి పెట్టారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం, గాయపడ్డ వాళ్ళకి దాదాపు 50 లక్షల పరిహారం ఆయన అన్నీ చేసి పెట్టాడండి. అయితే వైసీపీ వాళ్ళ పని ఎలా ఉంటుందంటే అండి, ఎదో పనులు చేసే వాళ్ళంతా వీళ్ళు చేస్తారు, వైసీపీ వాళ్ళు చేస్తారు, నెపం చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు. గతంలో కూడా జరిగిందండి ఇది. వాళ్ళ బాబాయిని చంపుకున్నది వాళ్ళే, గుండెపోటాన్ని ప్రచారం చేసుకున్నారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్నారు. మీకు గుర్తున్నాడు, అది ఎవరు మర్చిపోతాం ఏంటండి. ఆ తర్వాత కోడికత్తి డ్రామా ఒకటి జరిగింది. ఆ కోడికత్తి డ్రామా అంతా జగనే చేయించుకున్నాడు అనేది అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు చంపేశారు. వీళ్ళు ఎదో పని వీళ్ళు చేస్తారు, దీన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. ఎవరో కిరణ్ రెడ్డి గారట, ఆయనదట కంపెనీ, ఎసెన్షియా కంపెనీ. ఆ కిరణ్ రెడ్డి అన్నవాడు పరారు. అది అలా ఆ రియాక్టర్ ఫెయిల్ అవడానికి, బ్లాస్ట్ అవడానికి కారణం ఆడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకే. ఆడు పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడు. కానీ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని జగన్ రెడ్డి వాదిస్తున్నాడు. ఎంత గౌరవం అంటే ఇది. ఇదిగో ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి తీరుపై అనుమానాలు. హోంమంత్రి ఫోన్ కూడా స్పందించిన కిరణ్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్. అమెరికాలో ఉంటున్న కిరణ్ రెడ్డి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం. కిరణ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన ప్రభుత్వం. దానికి కారణం కిరణ్ రెడ్డి కారణం అయితే, అరే మా కిరణ్ రెడ్డి కారణం అని నవరంధ్రాలు మూసు కూర్చోడు మానేశారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎవరు వివేకానంద రెడ్డిని ఎవరు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారండి. ఒక కోడిగా తీసి జగన్ ఆడపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారండి. ఒరే ఎసెన్షియా కంపెనీ రియాక్టర్ ఫెయిల్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి. ఒరే ఎన్ని అబద్ధాలు చెప్తారా బాబు మీరు? మీ అబద్ధాలు విని ఇసుబెక్కిపోయిన జనం మిమ్మల్ని మూల కూర్చోబెట్టరు. ఎదవల్లరా అయినా ఇంకా బుద్ధి రాలేదు. దానికి కారణం ఇగో కిరణ్ రెడ్డి. అతని మీద కేసు నమోదు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరికి కూడా ₹1 కోటి నష్టపరిహారం ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు. ఇంకేం చేయాలండి? ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలోకి ఏదైతే అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్, కొత్తగా వస్తున్న కంపెనీలు, పరిశ్రమలు, ఇవన్నీ ఆయన చూసుకుంటూనే చనిపోయిన 17 మంది కోసం ఆయన ఇమ్మీడియట్గా స్పందించాడు ఆయన. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారండి చెత్త ఎదవలో. ఇలాంటి అదే ఎలా పుట్టారా బాబు మీ అమ్మ బాబుకి మీరు? నాకు అర్థం కాదు అండి. ప్రమాద సమయంలో హోంశాఖపై సమీక్షతో సీఎం కాలక్షేపం. హోంశాఖతోటి సమీక్ష చేయటం అంటే కాలక్షేపం అటండి. హోంశాఖ సమీక్ష అంటే కాలక్షేపం అది. అక్కడే హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు అయినా సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం. ఇది ఎంత దరిద్రంగా వరస్ట్గా రాసిందండి సాక్షి పత్రిక. వీళ్ళు ఎంత అదవాలంటే వీళ్ళు అదో పని చేస్తారో అన్నీ దొరికేస్తారు. అదొకటి ఉంది వీళ్ళ దగ్గర. అదే సాక్షి పేపర్ ఫుల్ అండి ఇది. ఇక అక్కడ పెట్టిన క్లిప్పింగ్ ఇదే. నీరోబాబు నిర్లక్ష్యం, రియాక్టర్ ప్రమాద ఘటనలు కనిపించిన సంక్షేమం అని ఏదో పెట్టాడు. ఇక అక్కడే పైనే అదే పేపర్, మళ్ళీ ఇదే వేరే పేపర్ కాదండి, అదే పేపర్లో పైన బాధితులకు మెరుగైన వైద్యం అందించండి, నేడు ఘటనా స్థలికి ముఖ్యమంత్రి,
అచ్యుతాపురం సజ్జలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిసివేసిందని, ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో బుధవారం రాత్రి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యుల్ని అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతకుముందు ఈ ఘటనపై ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్యుతాపురం వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులను అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు ఉపయోగించాలని. గురువారం సంఘటన స్థలకి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో వచ్చింది, అది కనిపించలేదు. అవసరమైతే హెలికాప్టర్లు వాడమన్నాడట ఆయన. హెలికాప్టర్లు వాడైనా సరే అర్జెంట్గా అక్కడ ఉన్న వాళ్ళు కాపాడండి అని మొత్తం ఎంత యంత్రాంగాన్ని సిద్ధపరిచాడండి. ఇంత యంత్రాంగాన్ని సిద్ధపరిచాడనే వార్త అదే సాక్షిలో ఉంది. మళ్ళీ వెంటనే దాని కిందే చూడండి ఎంత దరిద్రులో నీరోబాబు నిర్లక్ష్యాన్ని కింద రాశారు. ఒరే అమ్మ, ఒరే మీకు ఒకడికొకడికి ఆ పేపర్లో వార్తలు వేసేవాడు ఒకడికొకటి సంబంధాలు ఉంటాయా? ఒకడొకడు మాట్లాడుకోరారు బాబు. ఇక్కడికి వచ్చేవాడు ఇది రాసినోడు ఒకడు, అది రాసినోడు ఒకడు, రెండు కలిపి ప్రింట్ వేసినోడు ఒకడు. ఇంత దరిద్రం తయారయ్యారా బాబు? ఇంత దరిద్రమా? ఆ పక్కన ఈయన ఎంత యుద్ధ ప్రాతిపదికన మొత్తం అక్కడ ఉన్న అన్ని వర్గాల్ని, అన్ని డిపార్ట్మెంట్లు ఎలా కదిపేశారో. అవసరమైతే హెలికాప్టర్ వాడి నా ప్రజలు కాపాడండి. ఎక్కడ దొరుకుతాడండి అలాంటి ముఖ్యమంత్రి? ఆయన మీద మాట్లాడడానికి సిగ్గేయట్లేదా మీకు అసలు? ఏడ్రా కిరణ్ రెడ్డి ఏడి? ఆ రియాక్టర్ పేలడానికి కారణమైన ఆ కంపెనీ ఓనర్ ఎక్కడ మారిపోయాడు? ఎక్కడ దాచారండి? ఇదే వైసీపీ నాయకులు దాచేస్తారు. వాళ్ళే చేస్తారు నేరాలు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టి మనం మాట్లాడడానికి కలిసి సిగ్గేయట్లేదు అసలు మీ బతుకులకి. ఏమండి, ఇది ఈరోజు జరిగింది కాదండి. మీకు గుర్తుండే ఉంటుంది ఎల్జీ పాలిమర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి లాక్డౌన్ టైంలో మద్యం అమ్ముకోరా, డబ్బులు కావాలి జగన్ రెడ్డికి. మద్యం అమ్ముకోవాలంటే మరి బాటిల్ ఉండాలి కదా. మద్యం తయారైపోతుంది వాళ్ళ కంపెనీలో, మరి దాని బాటిల్లో పోసి అమ్మాలంటే బాటిల్ ఉండాలి, ప్లాస్టిక్ బాటిల్. సో ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ తయారు చేస్తారంటే వైజాగ్ ఎల్జీ పాలిమర్స్లోనండి అన్నట్టు ఎవడం. ఒరే బాబు, ఎల్జీ పాలిమర్స్ నువ్వు అర్జెంట్గా కంపెనీ ఓపెన్ చేయి అంటే, సార్ ఇది లాక్డౌన్ కదండి, అన్నీ ఎక్కడికక్కడే ఎలా పడితే అలా ఉన్నాయి, దాంట్లో సర్వీసింగ్ అయి చేయించలేదు, ఇప్పుడు ఓపెన్ చేయడం కుదరదండి. డబ్బే కాదు, నాకు అర్జెంట్గా ప్లాస్టిక్ బాటిల్ కావాలి, అందులో మందు వేసుకుని అమ్మాలి, నువ్వు ఓపెన్ చేయను. ఓపెన్ చేశాడు, విషవాయులు లీక్ అయిపోయి చాలామంది చచ్చిపోయారు. అప్పటికప్పుడు ఉన్న పలంగా పరిగెట్టుకు వెళ్ళాడు జగన్ రెడ్డి. ఎందుకు? ఇతను బొక్క బయటపడిపోద్దని. ఏ కంపెనీ కూడా రన్ అవ్వకుండా ఈ ఒక్క కంపెనీ ఎందుకు ఓపెన్ చేశారని అడుగుతారని, అందులో బాటిల్ ఎందుకు తయారు చేస్తారని అడుగుతారని అర్జెంట్కి వెళ్ళిపోయి అర్జెంట్ ₹1 కోటి అండి. నేను ఆ ఓనర్తో మాట్లాడేసాను, డీల్ సెట్ చేస్తాడు ముఖ్యమంత్రి చేయాల్సిన పని అదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చూసారా? ఎలా మొత్తం యుద్ధ ప్రాతిపదికన అన్ని యంత్రాంగాల్ని ఎలా కదిపి అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడే ఇమీడియట్గా ₹1,50,00,000 అనౌన్స్ చేసేసి క్షతగాత్రులందరికీ మంచి మెరుగైన వైద్యం అందజేసి ఆయన లెక్క ఎవరికి వస్తుందండి? ఆయన విమర్శిస్తారు ఇక్కడ బాబు మీరు అసలు మీరు బతుకులేటి. కనీసం చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తడానికి సరిపోరు ఎదవలారా మీరు. అయితే ఆ రోజున ఎల్జీ పాలిమర్స్లో జరిగింది కదండి. జరిగినప్పుడు మరి ప్రభుత్వం చర్యలు అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అది జగన్ అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, పలానా చోట ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించలేరు. ప్రమాదం జరిగిన తర్వాత అరే ప్రమాదం ఎందుకు జరిగింది, ఈ కారణాలతో జరిగింది, సో ఈ కారణాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చర్యలు తీసుకోవాలి, అది చేస్తుంది ప్రభుత్వం. ఆల్రెడీ ఎల్జీ పాలిమర్స్లో జరిగింది కదా ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా 2 జీవోలు ఇష్యూ చేసేటండి. ఏమంటే ఇలాంటి రియాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కనిపెట్టండి, అన్ని రియాక్టర్లని చెక్ చేయండి, ఎక్కడెక్కడ పేలిపోతున్నాయో ఎక్కడెక్కడ కూలిపోతున్నాయో అన్ని కనిపెట్టేయండి అన్నట. కనిపెట్టేయండి అంటే ఓకే వెళ్ళారు. ఎవరికి ఇచ్చాడట బాధ్యత? గవర్నమెంట్ అధికారులకు ఇవ్వలే, కమిషన్ తీసుకుని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడట. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అక్కడికి వెళ్ళి అరే బాబు ఏటరా నీ రియాక్టర్ ఎలా ఉంది, పేలిపోలా ఉందంటే ఓనర్ ఏమంటాడు? అంటాడు. రండి ఎలా అయినా మన దగ్గర పెడతాడు. ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అలా పేలిందే ఇది. ఆ రోజున జగన్ రెడ్డి నిజంగా ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడే జగన్ రెడ్డి సరైన చర్యలు తీసుకుని అన్ని రియాక్టర్లను చెక్ చేసి ఉంటుంటే ఈరోజు ఈ ప్రమాదం జరగదండి. ఈనాళ్ళ క్లియర్గా రాశారండి ఇది. విశాఖ పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురం వద్ద 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 12 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ప్రమాదకర పరిశ్రమలపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం 156 జీవో విడుదల చేసింది. జగన్ రెడ్డి 156 జీవో విడుదల చేసేటండి. ఆ తర్వాత 2022లో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబటి సుబ్బన్న ఆయిల్స్లో ప్రమాదం జరిగి 7 మృతి చెందిన నేపథ్యంలో జీవో 79 ఇచ్చాడు. పరిశ్రమల శాఖ కాలుష్య నియంత్రణ కార్మిక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సాధారణ తనిఖీలతో పాటు ప్రైవేట్గా థర్డ్ పార్టీతో కొన్ని రకాల సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ ప్రైవేట్ థర్డ్ పార్టీ ఎవరంటే వైసీపీ సంబంధించిన వ్యక్తులు, వైసీపీ బినామీలు, వాళ్ళతో చేయించుకున్నారు డబ్బులు ఇచ్చుకుని. ఆ డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు చేయడం వల్ల ఎవడో సరిగ్గా చేయలేదు. సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళు పేలిపోవడం, అంతమంది చనిపోవడం, అన్ని కిరణ్ రెడ్డి గారు పరారు. నాకు తెలిసి ఏ జగన్ రెడ్డి గారి తాడేపల్లి కొంపలోనో, లేకపోతే ఏ సజ్జల రెడ్డి గారి ఇంటి బాత్రూంలోనో, ఏ విజయసాయి రెడ్డి గారి గోడనకతో దాగుని ఉంటాడు. దాసేసి ఉంటారు వీళ్ళు. ఇలా చెప్తారు అదొపనులన్నీ. కానీ బాధ్యుని మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చేసేస్తారండి.
ఇది ఇంకా 2019 కాలం అనుకుంటున్నారట్రా? మీరు ఏ సోళ్ళు చెప్తే ఆ సోళ్ళు ఇంకా జనాలు నమ్మేయడానికి, లేకపోతే మీరు ఏ సోళ్ళు చెప్పినా దాన్ని ఎదుర్కోకుండా వదిలేయడానికి సిగ్గు సరలేదు ఎదవాలరా? మనిషి పుట్టుక కదరా బాబు ఇది. ఇది వేళ ఒకటే జరిగింది కాదండి. ఇది 2020 జూలై 17 అచ్యుతాపురం సజ్జలోని వసంత కెమికల్స్లో రియాక్టర్ వేలి కాంట్రాక్ట్ కార్మికుడి మృతి. 2024 ఏప్రిల్ 6న పరవాడలోని విశాఖ ఫార్మసీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి. 23 ఆగస్టు 10న పరవాడలో ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం. 2023 జూన్ 30న అచ్యుతాపురం సజ్జలోని సాహితీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్లో కెమికల్ రియాక్టర్ పేలిన ఘటనలో 6గురు దుర్మరణం. ఇది ఇప్పుడు కాదండి. 2024 జూలై, 24 ఏప్రిల్, 23 ఆగస్టు, 23 జూన్, 23 ఏప్రిల్, 23 ఫిబ్రవరి, 23 జనవరి, 22 డిసెంబర్, 22 ఆగస్టు, 22 నవంబరు. చూడండి, ఎప్పటి నుంచో జరుగుకుంటూ వస్తుంది. 1997 నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ జగన్ రెడ్డి 2 జీవోలు ఇష్యూ చేసి మరి ఏ అణు రియాక్టర్ల అతను ఇన్స్పెక్షన్ చేశాడు? ఏ అణు రియాక్టర్ల పరిస్థితి ఎలా ఉందని ఎక్కడ చూశాడు అతను? డబ్బులు బిల్లు పెట్టుకోవడం, నొక్కేయటం. బిల్లు పెట్టుకుని నొక్కేసి నొక్కేస్తే నొక్కేశారా? ఆ కిరణ్ రెడ్డి అనేవాడు కంపెనీ పెట్టాడు, దానివల్ల నష్టపోయారు జనాలు. ఈ రోజులు 17 మంది చనిపోవడమే కాకుండా చాలా మంది క్షతగాతులు అయ్యారు మీ వల్ల. సరే అయ్యింది కొన్ని యాక్సిడెంటు. అలాగని మూసుకుని ఉండకుండా ఇది పట్టుకెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారికి రాస్తానని ట్రై చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా? మీరు ఏదో పనులు చేసి, మీరు ఫ్యాక్టరీలు పెట్టి, మీరు రియాక్టర్లు సరిగా మెయింటైన్ చేయకుండా వాటిని బ్లాస్ట్ అయిపోయేలాగా సరైన సేఫ్టీ ఇవ్వకుండా ఉద్యోగులు ప్రాణాలు తీసేదేమో మీరా? ఆ బ్లేమ్ ఏమో చంద్రబాబు నాయుడు గారి మీదగా. అంటే ఎక్కడైతే వీళ్ళు అదో బుద్ధి బయటపడుతుందో అని ముందుగానే చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారని అంత దొంగ ఏదోలాంటి బాబుళ్ళు. ఎక్కడైతే కిరణ్ రెడ్డి అని ఎవడో మొత్తం తీయండి. ఆ కిరణ్ రెడ్డి గారి ఈ కంపెనీ ఎలా పెట్టాడు, అసలు అండర్ రియాక్టర్ సంగతి ఏంటి, అసలు ఎవడెవడని మొత్తం పుట్టుపూర్వతరాలు లాగేస్తారని ముందుగా చంద్రబాబు నాయుడు గారి మీద వేసేంట్రా? వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు, మన మీదకి రాకుండా ఉంటారని ఎదవ బుద్ధిది. అంత దొంగ ఎదవలండి బాబు.